హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ముందు వీడియోలో చెప్పాను కదండి, పానీ మరియు కర్రీ ఎలా తయారు చేయాలండి. ఇంట్లో అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా అయితే ఆలు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ అయిన టైంలోనైతే మనం చింతపండును ఒక నిమ్మకాయ అంత సైజు నానబెట్టుకొని ఇప్పుడైతే పానీపూరి రసం తయారు చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనైతే ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా అయితే మనం పానీపూరి రసం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆలు బాయిల్ అయిన తర్వాత మంచిగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన టేస్ట్ సరిపడినంత కారం, కొత్తిమీర మరియు సాల్ట్, ఆమ్చూర్ పౌడర్ వేసుకొని ఈ విధంగా అయితే ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ విధంగా అయితే మనము కర్రీ మరియు ఆనియన్స్ ఈ తో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టమైనది కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.